జగిత్యాలలోని అన్వి హాస్పిటల్ ఎదుట మృతుని కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని ఆందోళన చేపట్టారు. ఇక రోగికి ఆపరేషన్ చేసి డాక్టర్ హైదరాబాద్కు వెళ్లాడని, మరో డాక్టర్ లేకపోవడంతో ఇన్ఫెక్షన్ పెరిగిపోయిందన్నారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. ఈ టూ వీలర్ బైక్ రెగ్యులర్గా రావడంతో వాళ్ళు ఢీకోవడంతో సైడ్కి జరిగి మా బాబాయ్కి బేస్ బండి తాగడంతో చిన్న ఇంజూరీ అయింది. ఇంజూరీ అయిన 18th రోజు మేము అన్నిశ్రీ హాస్పిటల్, బెటర్ హాస్పిటల్, అన్నిశ్రీ హాస్పిటల్ బాగుంటుంది, ట్రీట్మెంట్ మంచిగా ఉంటుందని చెప్పి మా బాబాయ్ చెప్పడం అన్నిశ్రీ హాస్పిటల్కి ఉటావుటిన 108 అంబులెన్స్ తీసుకొని 108 అంబులెన్స్ అన్నిశ్రీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్. చేస్తాం ఎప్పటికైనా పేషెంట్ మంచిగా చేసి ఇంటికి పంపిస్తామన్న వ్యక్తి 3 రోజులుగా ఏం చేయలేదు. సర్జరీ చేసి అట్లనే ఉంచాడు, ఐసీయూలో ఉంచాలి, ఏం ఉంచలే, నార్మల్ ఒక రూమ్ ఉంచాడు. అది సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. డాక్టర్ నిర్లక్ష్యంతో, స్టాఫ్ నిర్లక్ష్యంతో ఇప్పుడు వారం రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటే వారం రోజులలో మంచి కావాల్సిన వ్యక్తి వారం రోజులలో మొత్తం ఇన్ఫెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి లేకుండా మొత్తం ఇన్ఫెక్ట్ చేసి కాలు మొత్తం డ్యామేజ్ చేసిండు. కాలు తీసేసినా కానీ మా బాబాయ్ మాకు దక్కుతాడు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. కాలు లేకపోతే మేము ఈరోజు ప్రాణాన్ని మొత్తం ప్రాణం కూడా వేసి మమ్మల్ని లేట్ కాకుండా రోడ్డు మీద ఎక్స్పెక్ట్ చేశారు. ఈ అన్నిశ్రీ హాస్పిటల్ స్టాఫ్, ఈ అన్నిశ్రీ హాస్పిటల్ డాక్టర్లు, ఈ అన్నిశ్రీ హాస్పిటల్ స్టాఫ్ చేయబట్టి ఇప్పుడు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. మమ్మల్ని లేట్ కాకుండా రోడ్డు మీద వేసి ఇస్తాం.